యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మార్చాలని భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చిందని హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ వెంటనే మార్చేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. త్రిపుల్-ఆర్ నిర్మాణం వల్ల భువనగిరి, చౌటుప్పల్, గజ్వేల్ మున్సిపాలిటీలు ముక్కలవుతున్నాయని, రైతులకు భూములు కోల్పోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు భూమికి బదులుగా భూమిని చూపించాలని డిమాండ్ చేశారు. కోట్ల విలువైన భూమి ప్రభుత్వం రహదారి నిర్మాణం పేరుతో తీసుకోవడం తగదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూమిని నమ్ముకున్న రైతులు తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. త్రిపుల్-ఆర్ని ఔట్‌కి 60 కిలోమీటర్ల అవతల నుంచి నిర్మిస్తే రైతులకు నష్టం తక్కువ వాటిల్లుతుందని, 25 కిలోమీటర్ల పరిధిలో త్రిపుల్-ఆర్ నిర్మాణం చేయడం ద్వారా రైతుల వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అప్పుడు చెప్పకుండా ఏం చెప్పలేదంటే రక్షించాలే త్రిపుల్-ఆర్ రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మార్చాలే త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ ని, మార్చాలే త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ ని, మార్చాలే త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ ని, మార్చాలే త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ వెంటనే, మార్చాలే త్రిపుల్-ఆర్ అలైన్మెంట్ వెంటనే. ఒక్క 5% లేదా మరొకసారి జేసీ గారిని మాట్లాడి వస్తే అయిపోతుంది. ఒక్క రైట్ నాకు లేదంటే మరి మీరు ఎవరిని కలిసారో అన్ని తెలిసే పోలీసు నన్ను మాట్లాడండి. కలెక్టర్ సార్ నా నెంబర్ దాని మీ దగ్గర ఉంది. 6 గంటల ఒకసారి మా బాధలైనా నేను కూడా గతంలో హామీలు ఇచ్చారు, అమలు చేయడం మీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి గ్రామాలు 10 గ్రామాలు